ఇయల్లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి నేను బీసీని చెప్తాడు, లేకుంటే మేము హిందువులం, రాముడు అని పేరు చెప్పుకుంటాడు. కానీ ఈ దేశంలో 60% ఉన్నటువంటి బీసీలు, ఈ దేశంలో 60% ఉన్న బీసీలకు ఎందుకు కులగణన చేసి మరి బీసీలకు ఎందుకు ఆ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయడం లేదు? ఈ దేశంలో 60% ఉన్న బీసీలు హిందువులే. మరి హిందువులకు ఎందుకు న్యాయం చేయడం లేదు? అసలైన హిందువులకు, నిజమైన హిందువులకు. అసలు బీసీల గురించి, ఈ దేశంలో బీసీల గురించి పట్టించుకునే పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు లేరు, బీజేపీ పార్టీ లేదు. ఇయలో దేశ ప్రధానమంత్రిగా 12 ఏళ్ళు ఉన్నాడు, 12 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు బీసీల మీద నిర్ణయం తీసుకోలేదు. అసలు బీసీల మీద ఆయనకు చిత్తశుద్ధి ఉందా? మరి హిందువులు అని చెప్తాడు. మరి ఈ దేశంలో 60% ఉన్న బీసీలంతా హిందువులే కదా. మరి హిందువులకు ఎందుకు న్యాయం చేయడం లేదు? ఎందుకు కులగణన చేయడం లేదు? ఎందుకో మరి వాళ్ళకి ఆ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం లేదు? అంటే ఈ దేశంలో ఉన్న హిందువులను కూడా మోసం చేస్తున్నాడు బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల పేర్లు చెప్పుకొని హిందువులను మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏమనంటే రాముడు అని చెప్పుకుంటాడు. మరి రాముని నమ్ముకున్నోలే కదా ఈ దేశంలో ఉన్న 60% బీసీలంతా. మరి వాళ్ళకి ఎందుకు న్యాయం చేయడం లేదు అది చెప్పవలసిన అవసరం ఉంది. ఇక్కడికి వస్తే కేటీఆర్, హరీష్ రావు అసలు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళకు ఆలోచన కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి తప్పని పరిస్థితిలో సపోర్ట్ చేయవలసి వచ్చింది బీఆర్ఎస్ కు, తప్పని పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉండి బీసీల గురించి ఏనాడు మాట్లాడలే, ఎస్సీల గురించి ఏనాడు మాట్లాడలే, ఎస్టీల గురించి ఏనాడు మాట్లాడలే. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి బీసీలకు కులగణన చేసి 42% రిజర్వేషన్లు ఇవ్వవలసిందని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కాబట్టి అది తప్పని పరిస్థితిలో సపోర్ట్ చేయవలసి వచ్చింది. అసలు దీన్ని కూడా పక్కదో పట్టేయాలని చూశారు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకూడదని ఆలోచన చేసి అసెంబ్లీలో ధర్నా చేశారు, సచివాలయం ముందు ధర్నా చేశారు. అంటే బీఆర్ఎస్ కేటీఆర్ కు, హరీష్ రావుకు, కేసీఆర్ కు విషం కక్కుతున్నారు బీసీల మీద. ఇది వాస్తవం. 10 ఏళ్ళు ఏనాడు కూడా మరి కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన రాలే. మరి ఇంత గొప్ప నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల గురించి నిర్ణయం తీసుకున్నాడు. ఆనాడు ఎస్సీ వర్గీకరణ చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీల పక్షాన నిలబడ్డ నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. వీళ్లకు న్యాయం చేయాలి, ఈ సామాజిక న్యాయం జరగాలని లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. కాబట్టి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కు అసలు అర్థం కావడం లేదు. వాళ్ళు మనస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు, దాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్పచెప్పారు. దాని మీద విచారణ జరిగింది. అది కమిషన్ తప్పంటారు, లేకుంటే కమిషన్ ఇచ్చిన రిపోర్టు తప్పంటారు కొంతమంది. Subscribe us and press the bell icon for more interesting updates.